కదిలినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తున్నాం. పెద్ది అంతిమ యాత్రలో లక్షలాది మంది మరి తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ఆయన అంటే ఇష్టపడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చివరి ఈ అంతిమ యాత్రలో ఒక్కసారైనా పెద్దిని చూడాల్సిందే, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాల్సిందనేటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా మరి వరంగల్ బాట పడుతున్నారు. వరంగల్లో ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి అంత వాళ్ళు కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ వరంగల్ జిల్లా అని కాదు, తెలంగాణ అని కాదు, పెద్ది సుదర్శన్తో ఉన్నటువంటి అనుబంధము, పెద్ది సుదర్శన్తో కలిసి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, పెద్ది సుదర్శన్తో కలిసి రాజకీయంగా విమర్శలు చేసిన వాళ్ళు సైతం ఇవాళ పెద్ది మీద ఉన్న అభిమానాన్ని తమ అంతిమయాత్రలో చూపిస్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి, రోడ్డు మీద వెళ్తున్నటువంటి బస్సు కానీ, కారు కానీ, వెహికల్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సులోంచి కిటికీలోంచి తొంగి చూస్తున్నారు. ఆయన అంతిమ యాత్రలో ఒక్కసారైనా ఆయన ముఖాన్ని చూడాలంటూ ఆయన ముఖాన్ని చూసి దండం పెట్టుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నిలబడ్డ వాళ్ళు అలాగే రోడ్డు మీద నిలబడి ఒక్కసారిగా చేతులు జోడించి దండం పెడుతూ ఆయన గతంలో చేసినటువంటి మేలును, ఆయన గతంలో చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెడుతున్నటువంటి దృశ్యాన్ని ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఎందుకంటే కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన జీవితాంతం ఆయన గుర్తుండిపోయేటువంటి సేవలు చేశాడు. మంచైనా చెడైనా, పుట్టినరోజైనా, ఏదైనా ఎవరైనా చనిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో మరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా పెద్ది గడప దొక్కితే ఆయనకు తోచిన సహాయం చేసేవారు. పెద్దికి ఒక్కసారి ఇన్విటేషన్ ఇస్తే ఖచ్చితంగా అది ఉన్నోడి ఇల్లా లేనోడి ఇల్లా, మంచోడా చెడనే ఆలోచన లేదు. ఒక్కసారి అన్న అని ఆయన నమ్మి గనక ఆయనను కార్యక్రమాలకు పిలిస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఆ ఊరికి వెళ్ళేవాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాడు. వాళ్ళ జీవితాన్ని మరి ఎట్లుందని దగ్గరుండి తెలుసుకున్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఎందుకు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి మరి ఇంతలా జనాలతో కనెక్ట్ అయినంటే ఆయన ఒక సామాన్య రైతు. అంటే రైతులందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే రైతుకు ఎన్ని కష్టాలు ఉంటాయో, మొక్క నాటి నుంచి ఆ పంట చేతికి వచ్చేంత వరకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో కూడా ఒక రైతుకు తెలుసు. అటువంటి రైతు అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఎమ్మెల్యే అండ్ అగ్రికల్చర్ అని చెప్పేసి, ఒక ఫార్మర్ అని చెప్పేసి ఆయన మెన్షన్ చేసినటువంటి సందర్భం. రైట్, ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఏ ఒక్క నాయకుడు కూడా తన మనసులోని బాధను ఇంత ధైర్యంగా చెప్పుకోలేడు. ఎందుకు ఆయన ఆ మాటను చెప్పుకున్నాడో ఒక్కసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది, ఒకసారి వినండి. నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా ఊపడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనెట్లు కొడితే నా రైతు కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నా కుడి కన్ను అసలుకి అవపడదు. నా దెబ్బలు కూడా అపార్థం చేసుకుని చాలాసార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా నేను లోనేయలేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్ ఉందామనుకున్నాను. మీరు ఒకసారి చూడండి, పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తున్నాడు, నన్నందరూ క్షమించండి అని వందలాది మంది, వేలాది మంది మరి అక్కడ జన సమీకరణ ఒక సభ జరుగుతూ ఉంటే ఆ సభ నుంచి నా మనసులో మాటను బయట పెడుతున్నా, ఇన్ని రోజులు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, నేను మానసికంగా మెంటల్గా బాగా కుంగిపోయినా మరి నా మనసులో మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి దాడుల్లో మరి వాటర్ కెనాల్తో నాకు నా కళ్ళల్లోకి ఒక్కసారిగా వాటర్ వెళ్ళడము, ఆ ఉద్యమం సమయంలో నా కన్నును నేను కోల్పోయినా నాకు ఒక్కటే కన్ను కనిపిస్తుంది. నేను అందుకే అందరికీ నమస్తే పెట్టినా ప్రాపర్గా నమస్తే పెట్టకపోవడం, ప్రాపర్గా నేను రెస్పాండ్ కాకపోవడం మరి ఎందుకయ్యా అంటే, సో నా యొక్క ఒక కన్ను కనిపించదు, నా యొక్క కాలు కూడా గాయం జరిగింది, నా ఆరోగ్యం బాగాలేదు. సో నేను ఆ రోజే డిసైడ్ అయినా కేసీఆర్ తోటి చివరి క్షణం వరకు నడవాల్సిందని చెప్పేసి నేను డిసైడ్ అయినట్టు కూడా ఆయన మాటల్లో క్లియర్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నాకు ఆస్తిపాస్తులు లేవని చెప్తున్నాడు. సో మనం చెప్పినటువంటి స్టోరీలో కూడా మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం పెద్ది సుదర్శన్ రెడ్డికి పెద్దగా ఆస్తులు లేవు. కోట్ల రూపాయల ఖరీదైనటువంటి విల్లాలో, కార్లో, లేకపోతే పెద్ద పెద్ద బంగ్లాలో మరి కోట్ల విలువ చేసే ల్యాండ్లు లేవు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచినా కూడా జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా, రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే, రైతులకు ఏదైనా మేలు జరగాలంటే ప్రభుత్వాలకు సజెషన్ ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. బట్ ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనులు, ఆయన తొక్కిన గడప, ఆయన చేతి నుంచి సహాయం పొందిన వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆయనను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉంటారు. మనం చూస్తున్న విజువల్స్లో కూడా రోడ్డు మీద వెళ్తున్నటువంటి చాలామంది ఆగి చెప్పులు విడిసి ఆయన పార్థివ దేవానికి, ఆయన అంతిమ యాత్రలో వెళ్తున్నటువంటి ఆ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఆయన చేసిన సహాయాన్ని ఒక్కసారిగా నెమరు వేసుకుంటున్నారు, ఆయనతో గడిపిన జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నారు. సో కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఒక తెలంగాణ నిజమైన నిక్కార్స్ అయినటువంటి ఉద్యమకాడు పెద్ది సుదర్శన్ ఆసుపత్రిలో ఉంటే కేసీఆర్ స్వయంగా వచ్చాడు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ ద్వారా వరంగల్ నుంచి ఆయన బ్రతకాలి, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని వరంగల్ నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఛానల్ ఇచ్చి హాస్పిటల్కి వెంటనే తీసుకొచ్చి ఇక్కడ వైద్యం మొదలుపెట్టారు. ఎన్నో రకాలుగా ట్రై చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజల్లోకి రావాలి, బ్రతకాలి, ఇటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మరణించొద్దు, ఖచ్చితంగా జనంలో ఉండాలని యూకే కానీ అమెరికా లాంటి ఇతర విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్లతోటి సజెషన్స్ తీసుకున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నారు. వాళ్ళ ద్వారా కూడా ఎట్లా ట్రీట్మెంట్ అందిస్తే పెద్ది మళ్ళీ మన